కుక్కట్పల్లిలో ఉంటాను. నేను 5 సంవత్సరాల కిందట అనంతనాగ్ జక్కానీలో ఒక అపార్ట్మెంట్ డెవలప్మెంట్ తీసుకొని అందులో నా భాగస్వామ్యం కింద ఒక ఫ్లాట్ వచ్చింది. ఆ ఫ్లాట్లో నేను నివాసం ఉంటున్నా. సడన్గా ఒకరోజు మన టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి రాధాకిషన్ రావు దగ్గర తీసుకెళ్తే ఆయన ఆ ఫ్లాట్ ఖాళీ చేసి అది వేరే వాళ్ళ పేరు మీద చెప్తాను, నేను చెప్పిన వాళ్ళ పేరు మీద చేసి వెళ్ళిపో అది అని చెప్పి బెదిరించాడండి. తర్వాత అన్ని మీద అక్రమ కేసులు పెడతాను అది అని చెప్పాడు. సరే నేను బతిలు నడుకున్నా కానీ నేను వదిలేసినా ఆ బిల్డరు వాళ్ళు వదలరా, నిన్ను కిరాయి మనుషులు పెట్టి చంపేస్తారు నేను నా భార్యకు కూడా పిలిచి చెప్పాడు. భయపడిపోయి నేను దీన్ని క్యాన్సిల్ చేసుకొని వెళ్ళాడు. ఒకటిపల్లి వచ్చి నివాసం ఉంటున్నాం 5 సంవత్సరాలు వచ్చి. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ధైర్యం వచ్చి పోలీసు మారుతున్నారు. ఇప్పుడు అన్ని కంప్లైంట్ ఇద్దామనుకున్న తర్వాత ఆయన కూడా అరెస్ట్ అయ్యడంతో ధైర్యం వచ్చి నిన్న మన సైబరాబాద్ సిపి అవినాష్ మహంత్ గారి దగ్గరికి వెళ్తే ఆయన దేవుళ్లాగా నన్ను కాపాడుతాను బాబు, నేను చెప్తానని చెప్పి ఆయన కన్సర్న్ పోలీసులు చెప్పారు. నేను మళ్ళీ ఆ కంప్లైంట్ తీసుకుని డీసీపీ గారి దగ్గరికి, ఏసీపీ గారి దగ్గరికి, సిఐ గారి దగ్గరికి వెళ్తే నేను సాయంత్రం కేసు నమోదు చేశారు అని చెప్పారు. మీడియా మిత్రులకి, మన మీడియా వారికి, మన పోలీసు వారికి ఈ సందర్భంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను సార్. ఇప్పటికైనా నాకు 2 కోట్ల నష్టం జరిగింది. రాధాకిషన్ రావు మిమ్మల్ని ఎందుకు పిలిపించాడు అసలు? రాధాకిషన్ రావు దగ్గరికి వెళ్ళాడండి. బిల్డర్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, మాకు డబ్బులు పూర్తిగా రావాలి, ఏవో లేనిపోయిన అన్ని ఆరోపణలు చేసి ఒక డబ్బులు వసూలు చేద్దామనే ఉద్దేశంతో చేశారు. అంటే ఫ్లాట్ మీకు ఎలా వచ్చింది? మీరు బిల్డరా? నేను దాంట్లో బిల్డింగ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్లో 10% వాటాదారుని. మీ వాటా? నా వాటా కింద నాకు అప్పుడు ఇల్లు లేదు. సరే నాకు ఫ్లాట్ తీసుకుంటానని చెప్తే బిల్డర్ ఒప్పుకున్నాడు. సరే బిల్డర్కి ఆయనకున్న రిలేషను, దీని వెనకాల ఎవరున్నారు ఇప్పుడు అంత తేలుతుంది. నాకు తెలియదు కదా, నాకు వాళ్ళు పోలీసు వారు వచ్చేదాకా నాకు ఏం జరిగింది తెలియదు. దీని వెనకాల ఎవరున్నారు ఏంటనేది ఇప్పుడు బయట తీస్తే బిల్డర్లను కూడా పిలిస్తే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఆ డబ్బులు ఎవరెవరు పంచుకున్నారు అప్పుడు తెలుస్తుంది. నాకు తెలియదు, నా వరకే నాకు వేరే బాధ్యతలు తెలియదు.